సెప్టెంబర్ 2025లో జరిగిన టీవీకే పార్టీ ప్రచార సభలో చోటు చేసుకున్న విషాదకర తొక్కిసలాట ఘటనపై దర్యాప్తులో భాగంగా కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన 10 మంది నిపుణుల బృందం విచారణను వేగవంతం చేసింది. కర్నూలులోని పీడబ్ల్యూడీ సర్క్యూట్ హౌస్లో పార్టీ అధ్యక్షుడు విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన ప్రత్యేక వ్యాన్ను ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. అంతకుముందు ఈ బృందం తొక్కిసలాట జరిగిన వేలుసామిపురం ప్రాంతానికి సందర్శించి కీలక ఆధారాలను సేకరించింది. సెప్టెంబర్ 2025లో కరూరులోని వేలుసామిపురంలో జరిగిన ఆ విషాదకర ఘటనలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ ఫోరెన్సిక్ బృందం ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులతో కలిసి వాహన అంతర్గత భాగాలను నిశితంగా తనిఖీ చేసింది. ఈ తనిఖీలో భాగంగా వాహన డ్రైవర్ను కూడా విచారించి వాహనాన్ని నడిపి చూపాలని కోరారు. చెన్నై నుంచి తీసుకొచ్చిన ఈ వాహనాన్ని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని సర్క్యూట్ హౌస్ వద్ద ఉంచి అధికారులు తమ విచారణను కొనసాగించారు. ఈ తనిఖీ సమయంలో టీవీకే తరపు న్యాయవాది డి అరసుతో పాటు పార్టీకి చెందిన పలువురు స్థానిక నాయకులు హాజరయ్యారు.